హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఏం చేస్తున్నారండి? బిజీగా ఉన్నారా ఉదయాన్నే? నేను ఈరోజు వెలగపండు పచ్చడి చేశానండి. వెలగపండు చాలా తక్కువ మంది వాడతారు. మనకి వినాయక చవితిలో దేవుడికి పాలవెల్లి కడతారనమాట. వినాయక చవితికి కట్టిన వెలగపండు వాడరు, ఎందుకంటే అప్పుడు ఆ టైంలో కొంచెం పిందెలుగా ఉంటాయి. పిందెలుగా ఉన్నప్పుడు తినరు కాబట్టి అవి నీళ్ళల్లో పడేయడం, అదే చెరువులో దేవుడిని నిమజ్జనం చేస్తారు కాబట్టి అందులో పడేస్తారు అన్నీ. సీతాఫలాలు ఇవి అన్నీ కొన్ని తినని ఐటమ్స్, అంటే తినడానికి పనికిరాని ఐటమ్సే కడతారు. కట్టేవన్నీ నీళ్ళల్లో పడేస్తారు. కానీ దేవుడికి వాడడానికి పూజ కోసం పెట్టేవి దేవుడు మనం తినగలిగిందే పెట్టగలగాలి. మనం తినడానికి పనికిరాని దేవుడి దగ్గర పెట్టకూడదు. అందుకని మంచి వెలగపళ్ళు చూసుకుని చక్కగా దేవుడికి పూజ చేసి ఆ వెలగపళ్ళు మనం వాడుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మంచివి చూసి పెద్దవి చూసి కొంచెం అవి తీసుకొచ్చి దేవుడి పాలవెల్లికి కట్టి అవి మనం వాడుకోవాలి. అది కరెక్ట్గా అర్థవంతంగా ఉంటుందన్నమాట పూజకి. ఈ వెలగపండు మనం ఎందుకు తినాలి? చాలామంది తినరు. చాలామంది వెలగపండు అంటే అది పారేసే ఐటమ్ అనే అనుకుంటారు. కానీ వెలగపండులో ఎంత మంచి ఔషధ గుణాలు ఉన్నాయంటే అంత అద్భుతం అన్నమాట. ఇది మెయిన్గా ఏంటంటే లివరు సమస్యలు ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది ఈ వెలక్కాయ. సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. ఆ ఒక్కసారి వచ్చినప్పుడు దానికి కొంచెం ఒక 10 కాయల దాకా కొనుక్కుని చక్కగా ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని అట్లా తీసుకుని వాడుకోవచ్చు. లేదు అంటే కనుక ఒక 40 days ప్రోగ్రామ్ లాగా రోజు కొద్దిగా జ్యూస్ లాగా ఒక 30 grams కంటే ఎక్కువ అక్కర్లేదు. ఒక 30 grams తీసుకుని జ్యూస్ రూపంలోనో లేకపోతే పచ్చడి రూపంలోనో ఈ వెలగపండుని కనుక తింటే కనుక లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి లేకపోతే లివరు సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ మధ్యన నా ఫ్రెండ్ ఒక ఆమె సునీత అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడకి హెల్త్ కొంచెం బాగాలేదనమాట. బాగోపోతే డాక్టరు, కార్పొరేట్ హాస్పిటల్ డాక్టరే, రోజు వెలగపండు జ్యూస్ పట్టించండి ఇవిడికి అని చెప్పారు. అప్పుడు అసలు ఏంటి వెలగపండు అని చెప్పి నేను వెతికితే ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ కనిపించినాయి అనమాట. వెలగపండులో ఏముంది అని ఫస్ట్ టైం నేను దాని మీద దృష్టి పెట్టాను. అప్పుడు వెలగపండు గురించి తెలిసిన అద్భుతాలు. ప్రకృతి నిజంగా ఎంత అద్భుతమైనది. భగవంతుడు మనకి ఎన్ని మంచి మెడిసిన్స్ మనకి ప్రకృతిలో ఇచ్చి అవి పూజ చేసుకోవడం ద్వారా ఎంత బాగా మనం వాటిని తీసుకోవాలి అనే విషయాన్ని భగవంతుడు మనకి చెప్పకనే చెప్పాడు. కానీ మనం వాటిని పట్టించుకోకుండా నీళ్ళల్లో పారేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కనుక వెలక్కాయ పచ్చడి ఈరోజు నేను పెరుగులో కలిపి పచ్చడి చేస్తున్నాను అనమాట. వెలక్కాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి. 2 వెలక్కాయలు తెచ్చుకుని వాటిని క్లీన్ చేస్తున్నాను అనమాట. కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, కానీ పెద్ద కష్టమేం కాదు. అన్నీ చక్కగా ఇలా ఒలుచుకోవాలన్నమాట. ఒలుచుకొని పొయ్యి మీద బాండి పెట్టి అందులో పచ్చిమిరపకాయలు వేయించుతాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాను. వెలక్కాయ అంతా కొంచెం పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొద్దిగా తీసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడిలాగా చేసుకుందాం అనే ప్లాన్లో ఉన్నాను అనమాట. ఎంత మంచిదని తెలిసినప్పుడు మనం ఎందుకు పడేయాలి, ఎందుకు వదిలేయాలి దాన్ని? మనం ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదాలు అవన్నీ మనం ఖచ్చితంగా వాడుకోవాలి. జస్ట్ భోజనంలో ఒక స్పూన్నర 2 స్పూన్లు వారానికి ఒకసారి అట్లా తింటే డీటాక్సినైజ్ అవుతుంది కదా మా లివర్ అనేది. అందుకని అలా ప్లాన్ చేసుకుని చక్కగా కొంచెం ఎక్కువే చేసుకున్నాను అనమాట. చూడండి, పచ్చిమిరపకాయలు వేపేసాను నేను. చాలా సింపుల్ వీడియో, 12 నిమిషాలు వచ్చింది. కానీ మామూలుగా అయితే కనుక ఈజీగానే అయిపోతుంది. అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఇంకా 15-20 నిమిషాలు పట్టింది ఇదంతా ప్రాసెస్. కానీ పెద్ద పనేం కాదు ఇది. చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు సింపుల్గా. ఇలా గ్రైండ్ చేసేస్తాం పచ్చిమిరపకాయలు వేసి. కొంచెం పుల్లగా ఉంటుందండి ఇది. అందుకని పెరుగు కొంచెం పులుపు లేని పెరుగు ఉంటుంది కదా,
పులుపు లేని పెరుగుని ఇందులో కలుపుకోవచ్చు అనమాట. జీలకర్ర వేసాను, కొద్దిగా ఉప్పు వేసాను, వేసి గ్రైండ్ చేస్తాను. ఇది మామూలుగా పచ్చడిగా కూడా చేసుకోవచ్చు అనమాట. మామూలు రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. అది ఈసారి చేసి చూపిస్తాను. నా దగ్గర ఎలాగో మిక్స్ ఉంది కాబట్టి, వెలగపండు ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి నేను అది ఎలా చేసుకోవాలి చెప్తాను. అదిగోండి అంతా ఒలిచాను కదా, పల్ప్ అంతా ఇప్పుడు మిక్సీలో వేస్తాను అనమాట. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకుని, ఇది ఇంకొకటి ఏంటంటే చిన్నప్పుడు స్కూల్ దగ్గర కూడా అమ్మేవారు ఈ వెలక్కాయలు. అవి స్కూల్ దగ్గర ఏంటంటే కొంచెం బెల్లంను పంచదార వేసి పుల్లతో గుచ్చుతారనమాట. బెల్లం పంచదార అందులో వేసుకుని కొంచెం పుల్లతో అలా గుచ్చి 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 చక్కగా అది జ్యూస్గా తయారవుతుంది అనమాట. పిల్లలు కొద్దిగా చిన్న దాన్ని ఏమంటారు, తాటాకు చిన్నది ఇచ్చేవాడు స్కూల్ దగ్గర. నేనైతే ఇప్పుడు తినలేదు కానీ తినే పిల్లల్ని చూశాను. ఆ తాటాకు తోటి కొద్ది కొద్దిగా తీసుకుని తింటారనమాట. అది చాలా బాగుంటుందని, అంటే ఇది పులుపు అది తీపి కలిపి చాలా బాగుంటుందని పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. మేమైతే స్కూల్ దగ్గర నారింజకాయలు తినేవాళ్ళం అట్లా ఉప్పు కారం వద్దుకుని. ఇదిగోండి ఇంత అయ్యింది కదా, దీనిలో ఇదంతా పచ్చడి చల్లదు కాబట్టి ఒకే రోజు కొంచెం తీసేసి పక్కన పెట్టుకుని కొంచెం పచ్చడిలో నేను పెరుగు కలిపి తాలింపు వేసాను అన్నమాట. వేరే గిన్నె తెచ్చుకుని వేరే గిన్నెలో కొద్దిగా వేసాను. అది సరిపోద్ది నాకు. ఇందులో పెరిగేసా. కొంచెం మేగడతో కూడిన పెరుగు అనమాట, చాలా కమ్మగా ఉంటుంది. మేగడతో కూడిన పెరుగు చాలా అద్భుతంగా ఉంటుందండి. మేగడ తినటం మంచిదే అని చెప్తున్నారు కదా డాక్టర్స్. కనుక మేగడ తినచ్చు. కాకపోతే ఏదైనా తినచ్చు, తగినంత ఎక్సర్సైజ్ ఉండాలి, అదొక్కటే మనం చేయాల్సింది. పెరుగు అంత వేసాను కదా, మళ్ళీ మొత్తం పీల్ చేసుకుంది, మళ్ళీ ఇంకొద్దిగా పెరుగు కలపాల్సి వచ్చిందనమాట. దీనికి ఇప్పుడు తాలింపు వేసేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది చపాతీలో తినచ్చు, అన్నంలోకి తినచ్చు, ఎందులోకైనా తినచ్చు. ఉట్టిగా స్పూన్ వేసుకొని కూడా తినేయచ్చు హ్యాపీగా, బాగుంటుంది టేస్ట్. ఇదంతా వేరే గిన్నెలోకి తీసుకుంటాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని అన్ని సంవత్సరం అంతా తినచ్చండి. ఇదివరకు ఏంటంటే వంకాయలు, బెండకాయలు అలా కొన్ని ఐటమ్స్ సీజనల్గానే వచ్చేవి పూర్వం. అంటే మనకంటే ముందు తరం వాళ్ళకి అవన్నీ ఒరుగులు చేసి పెట్టుకునేవారు. మామిడికాయలు కానీ, వంకాయ, బెండకాయ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఒరుగులు చేసి పెట్టుకునేవారు. ఉప్పు జల్లేసి ఎండబెట్టేసి దాన్ని అలాగ డబ్బాల్లో దాచుకుని, కుండల్లోనే దాచుకుని వాటిని ఒరుగులు చేసి మళ్ళీ కావాలనుకున్నప్పుడు అందులో కొంచెం వేడి నీళ్ళు పోస్తే మళ్ళీ మామూలుగా కొంచెం, అంటే పూర్తిగా మంచి ఫ్రెష్ వంకాయలాగా అయిపోవు, కొంచెం దగ్గరగా ఉంటాయి అన్నమాట, ఒరిజినాలిటీకి దగ్గరగా ఉంటాయి. అలా చేసుకుని వంటలు చేసుకున్నారండి. తర్వాత ఏంటంటే అన్ని సీజన్స్లోనూ వంకాయలు దొరుకుతాయి, అన్ని సీజన్స్లోనూ బెండకాయలు దొరుకుతాయి, అన్ని సీజన్స్లోనూ దోసకాయలు, మామిడికాయలు అన్నీ దొరుకుతున్నాయి. కనుక ఒరుగులు చేసుకునే సాంప్రదాయానికి మెల్లిమెల్లిగా వదిలేశారు, స్వస్తి చెప్తున్నారు ఒరుగులు సమస్యని. అది వాడుకోవడం తగ్గించేశారనమాట. ఒరుగులు తయారు చేయడం కూడా ఎవరు చేయట్లేదు ఇళ్లల్లో. మామిడికాయ ఒరుగుల కంటే కూడా మామిడికాయ పౌడర్ దొరుకుతుంది, ఆమ్చూర్ అని. అలా పౌడర్ రూపంలో వాడుకోవడం అలవాటు చేసుకున్నారు. కనుక మామిడికాయ ఒరుగులు కూడా ఎవరు వాడలే. కనుక ఇలాంటి వెలగపండు ఇలాంటివి ఎలాగైనా ఖచ్చితంగా అదిను. ఇంకోటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, కంప్లీట్ ఆర్గానిక్ ఉంటుంది. పురుగు మందులు చల్లరు ఇందులో. అలాగే ఎరువులు వేసి, ఫెర్టిలైజర్స్ వేసి పండించరు. కనుక ఇవి వెలక్కాయలు, ఉసిరికాయలు, చింతకాయలు ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ ఆర్గానిక్ అన్నమాట. మనం చక్కగా తినచ్చు.
ఈ వెలగపండు తినడం వల్ల మనం పురుగు మందులు మన కడుపులోకి వెళ్తే కనుక, అంటే ఈ ఫెర్టిలైజర్స్ చల్లిన కూరగాయలు మనం తింటే కనుక వాటి ప్రభావాన్ని కూడా, దుష్ప్రభావం నుంచి కూడా ఈ వెలగపండు మనల్ని కాపాడుతుందని చెప్తూ ఉంటారు పెద్దలు. కనుక వెలగపండు అన్ని విధాల శ్రేయస్కరం, మనం వాడుకోవడం. తాలింపు అలా వేస్తున్నాను చూడండి, మంచిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, శనగపప్పు అన్నీ వేసాను. కొంచెం కరివేపాకు కూడా వేయచ్చు, అదిగోండి కరివేపాకు కూడా. పెరుగు కాబట్టి నూనె ఎక్కువ వేయలేదు తాలింపులో. మంచి తాలింపు అన్నమాట ఇది. తాలింపు వేస్తాను కదా, అదిగోండి బాగుంది కదా కలర్ఫుల్గా. ఇంకా మనం తినడమే తరువాయి. ఉప్పు కారం అన్నీ సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇందులో కారం ఘాటుగానే ఉంది, పచ్చిమిరపకాయలు ఘాటు పచ్చిమిరపకాయలు పెరిగేసాం కాబట్టి అంత ఘాటు ఉండదు. చపాతీలో పెట్టుకుని తింటున్నానండి నేను. ఇవాళ నేను అన్నం తినే రోజు కాదనమాట, చపాతీలో తింటున్నాను. దిస్ రూట్ ఈజ్ వెరీ బిజీ. హ్యాపీగా తిన్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వెలక్కాయ ప్రయోజనాలు గ్రహించి అందరూ వెలగపండుని మన ఆహారంలో ప్రధాన పదార్థం కింద చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు చూసినందరికీ, సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.